బతుకంటే భయపడేవాళ్ళు చేతకానాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కోర్టుకి వెళ్తారు. నీ కొడుకుని మేమే చనిపోవాలి నీకు తెలుసు, అయినా మేము ఎక్కడ నిలబడ్డాం. అది మా దమ్ము. మరి నీ దమ్ము ఎంత? ఇప్పుడు ధర్మం నీ వెంపుందా మా ఎంపుందా తేలాలంటే మీ ఎంపిన తలకాయలు తెగుతాయి, మా ఎంపిన తలకాయలు తెగుతాయి. తలకాయలు లెక్కన బట్టే ధర్మం. నా కొడుకు చచ్చిపోయినందుకున్న బాధ కంటే 10 మందిలో నిన్ను తన్నాడు చూడు, ఆడే మగాడు. ఆడి మగతనం ఎవడికి రా వస్తుంది. ఆడు సచ్చినా నీ కొడుకుని ఇంట్లో బతికున్నా పెద్ద తేడా లేదు. కానీ ఇదిగో దీనమ్మ గుండె, దీంతో చెప్తున్నా. ఇప్పుడు సెంటర్ కొచ్చావు, ఇక రోడ్డు మీదకి తీసుకొస్తున్నా కొడక. నోటికేదొస్తే అది వాగడము, దిగజారుడు పనులు చేయడమే రాజకీయం అనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేటోళ్ళవరా. కానీ అన్నంతో పాటు అధికారం కూడా అలవాటు అయిన వాళ్ళం కాబట్టి ఆలోచిస్తున్నావు. అధికారం పోరంబోక 15 సంవత్సరాల నుంచి నా దెబ్బకి జనం దెబ్బకి దానికి దూరమయ్యే కదా అన్నం కూడా సహించకుండా బతుకుతున్నారు. ఇంకా అధికారమా? నేనే చంపాను. నీ కొడుకుని చంపింది నేనేరా. తమ్ముంటే ఇదిగో నన్ను పట్టుకెళ్ళండి, తీసుకెళ్ళండి. నీ అమ్మ నేనే చంపాను. సత్తరంగా కోసం ఎవరెవరో ప్రాణాలు ఇవ్వడం కాదురా. నీ అమ్మని అంతకన్నా ఎక్కువ చేస్తా ఆ మాటకు వస్తే. తీసుకెళ్ళండి రా, నేనే చెప్పాను. అడు మన కోసం మన ఊరోళ్ళ కోసం ఇదంతా చేశాడు రా. అలాంటి వాడిని నాలుగు తీసుకెళ్ళమంట రా. మనమే ఊరేగించకుండా తీసుకెళ్ళాలి. అయ్యా తప్పకుండా అయ్యా. ఎందుకు తప్పుకోవాలి? పిల్లాడికి 4 మెతుకులు పెట్టుకుని వస్తాను. ఏమన్నంటే తర్వాత చూసుకుందాం. ఇంకా నీ కొడుకు ఎక్కడున్నాడు? ఉంటే చంపేద్దామని మేము అందుకే వచ్చాం. ఇక్కడ లేడంట. అలా అనకండి అయ్యా, మమ్మల్ని వదిలాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు. 4 మెతుకులు పెట్టుకుని వస్తాను. కుదరదని చెప్పానుగా. ఆగో దారి అయ్యా. ఇక్కడ లేడని చెప్పానుగా. దారి అయ్యా. దారి ఎవరా చెప్తే నీ కదరా. లోన్ ఏం చెప్తారో అని భయంగా ఉందిరా. నా కొడుకు ఎక్కడా? ముందు నువ్వు వచ్చి కూర్చోమ్మా. నా కొడుకు ఎక్కడా? అరే ముందు కూర్చోమ్మా. కుర్చీలో కూర్చోబెట్టి అవమానిస్తే ఒక్కొక్కడి తల పట్టుకుపోతాను. నా స్థాయి ఏంటో నాకు తెలుసు. నేను ఇక్కడే కూర్చుంటాను. తీసుకురా నా కొడుకుని, తీసుకురా నా కొడుకుని. ఏంటయ్యా ఇది? వచ్చేవాడు ఆడే వస్తాడు. ఇక్కడేదో జరుగుతుంది. నా కొడుకుని తీసుకురా, నా కొడుకుని తీసుకురా. ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నా నమ్మకం కన్నాను అనుకున్నావా? ఒక్కొక్కరికి ఏ సైడ్లో ఐస్ పోసుకు అన్నాను. వస్తాడెళ్ళు, పని చూసుకో. వస్తాడు ఎక్కడ పోతాడు రాక.
ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. మీరిద్దరు కలిస్తేనే పని ఈజీ అవుతుంది. ఎక్కడా? పైన ఉన్నారండి. భయ్యన కొడుకు ఆల్రెడీ చచ్చిపోయాడు. అంటే భయ్యం చచ్చిపోయినట్టేనండి. ఇంక మిగిలింది ఒకడు సత్యరంగయ్య గారు. సత్యరంగయ్య గారు అంటే అన్నగారు అంతా, అన్నగారు ఇంత. మీరు అట్టే ఆలోచించుకుని అనౌన్స్మెంట్ ఇచ్చేయండి. సీడ్ ఇచ్చేద్దరు. మేము మీటింగ్లు ఎట్టేసుకుంటాం. ఊరేగింపు స్టార్ట్ చేసేస్తాం. 10,000 ఏళ్ళు అయిపోతుంది బాబు. మొహం వాసిపోతున్నాం ఊరేగింపులకి. వచ్చినప్పటి నుంచి భయ్యన్న భయ్యన్న అంటే అదే పాట పాడుతున్నాడు. సుత్తా మొదలు లేకుండా నరికేమంటావా ఇటే అమ్మ. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినా ఆడెక్కడున్నాడో చెప్పట్లేదు. అసలు బతుకున్నాడో లేడో తెలియట్లేదు. మీకే తెలుసు ఆడెక్కడున్నాడో. మీ మీద పిచ్చతో జైలుకి వెళ్ళాడు. ఆడెక్కడున్నాడో వెతికే బాధ్యత కూడా మీదే. ఎవరిని బదలొద్దు. నా కొడుకుని చంపిన నా కొడుకుని బదలొద్దు. దొరికిన వాళ్ళను దొరికిన కేసేయండి. పారిపోతున్నాడు. పట్టుకోండిరా. ఇదిగో ఇది ఉంచు, మళ్ళీ రాత్రికి వస్తా. తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చే, లేదా ఎవరికన్నా అమ్మే. కొన్ని రోజులు ఈ బాధలన్నా తప్పుతాయి. గౌరి తీసుకొచ్చింది ఎవరినో కాదు. ఈ విషయం ఎవరికి చెప్పద్దు. ఈ రోజు కూడా అది ఎక్కడ పెరుగుతుందో, ఎవరికి ఇచ్చిందో ఎవరికి తెలియదు. ఎక్కడ దాచారు? ఎక్కడ దాచారు దాన్ని? ఎక్కడ దాచారు? నువ్వు చెప్పవే. ఎక్కడ దాచవే దాన్ని? చెప్పవే. చెప్పు. నువ్వు చాలా గట్టుడిరా.
ఆడికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. వాడెప్పుడు తోడే కోరుకుంటాడు. ఇప్పుడు ఏ తోడు లేకుండా వాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో. ఇప్పుడు నాకు ఒక కొత్త భయం పట్టుకుంది. గౌరీ బతికి ఆడికి ఏమైనా అయితే అయోమయమే. ఆడు బతికుండి గౌరీకి ఏమైనా అయినా చేతులు కాళ్ళు ఆడట్లేదురా. ఒకప్పుడు నువ్వు ఒక ఆడది నూతిలో పడింది, ఎవడో కాపాడినోడు లేడు, ఏమైపోయిందో తెలియదని చెప్పావు కదా. ఆమె పేరేంటి? అక్కమ్మ?